అందరికీ నమస్కారం. సినీ ఇండస్ట్రీలో కొంతమంది అహర్నిశలు సంవత్సరాల తరబడి తిండి తిని తినక ఒక అవకాశం ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో డైరెక్టర్లు, రైటర్లు, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. అందులో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంబీఏ అయిన తర్వాత మీడియా మెడిసిన్ అనే దానిలో చేశాను, ఇన్ఫిలిం బ్రాండింగ్. ఆ సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను. అప్పుడు మాకు ఇన్ఛార్జ్గా మేనేజర్గా ఉన్నాడు రాజశేఖర్ గారు. అన్న అంట నాకు ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎంబీఏ ప్రాజెక్ట్ నాకు పరిచయం. సురేష్ యాడ్స్. ఈయనకు ఫ్రెండ్ ఉన్నారు, అతని పేరు జగదీష్, అతను వైజాగ్. అప్పుడు మా ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. సో సినిమాకి సంబంధించి ట్రయల్స్ అవి డైరెక్టర్గా, రైటర్గా. అప్పుడు ఆయన లెజెండ్ అని చెప్పేసి ఒక టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టైటిల్ రిజిస్టర్ చేయించుకుంటారు. దానికి కొంత డబ్బు కడతారు. మరలా దానికి కొంత టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయ్యేలోపు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. అలా డబ్బు కడుతూ రెన్యువల్ చేయించుకుంటూ ఉన్నాడు. అతనికి అవకాశం ఎవరు ఇవ్వట్లేదు. సరే అలా మూవ్ ఆన్ అవుతున్నాడు. ఆ మూమెంట్లో లెజెండ్ అనే సినిమాని బోయపాటి అనౌన్స్ చేస్తే ఇతను చిన్నపాటి పోరాటమే చేశాడు. చివరికి ఆ లెజెండ్కి ముందు ఎన్బీకే లెజెండ్ అని పెట్టారు. ఎన్బీకే చిన్నగా, లెజెండ్ పెద్దగా. ఆ తర్వాత మొత్తానికి లెజెండ్ బాలకృష్ణ అంతే. ఎందుకు ఆ తర్వాత ఎలానో మొత్తానికి ఇతను ఆ టైటిల్ వేరే వాళ్ళకి ఇవ్వటమో, ఇతను డైరెక్టర్ చేయడం ఇది చేశాడు. ఒక సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. లెజెండ్ అంటే ఇతనిది కాదు, బాలకృష్ణ అదే, బోయపాటిదే. బట్ అది లెజెండ్ కాదు, ఎన్బీకే లెజెండ్. అలానే కత్తి, బట్ అది కళ్యాణరామ్ కత్తి. కత్తి అనే పేరు వేరే రిజిస్టర్ చేసుకున్నారు, వీళ్ళు కళ్యాణరామ్ కత్తి. కలేజా అది కూడా వేరే రిజిస్టర్ చేసుకున్నారు, బట్ వీళ్ళు మహేష్ బాబు కలేజా. వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీ ఉన్నటువంటి బడా బాబులు, బడా నిర్మాతలు, ఇంకా అనకూడదు కానీ వీళ్ళకే ఇక ఏదైనా అన్నట్టు తయారయ్యారండి. జనాలు కూడా అలాగే ఆదరిస్తూ పోతున్నారు. అరే వాడు రిజిస్టర్ చేయించుకున్నాడంట కదా, పాపం వాడికి ఎంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చు కదంటే, ఆహా అలా కాదు. కొన్ని సందర్భాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంత డబ్బు తీసుకొని అవసరం లేదంటే మీరే తీసుకుని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారణాసి అనే సినిమాకి సంబంధించి శ్రీరామ భక్త హనుమ నిర్మాణ సంస్థ వాళ్ళు చిర్రపరెడ్డి సుబ్బారెడ్డి ఎవరో ప్రొడ్యూసర్గా టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నారంట. మన వారణాసి ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అతను వెళ్ళి అప్రోచ్ అయ్యాడు తెలుగు సినీ పెద్దలని. ఏంటంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నానండి అని. దాని రాజమౌళి దాకా వెళ్ళింది. మిగతా అన్ని భాషలలో ఎవరైనా రిజిస్టర్ చేయించుకున్నారో చూశారు. ఎక్కడ రిజిస్టర్ చేయించుకోవాలి. తమిళ, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ మొత్తం ఎవరు చేయించుకోవాలి. సో అందులో అంతే. తెలుగులో కదా రిజిస్టర్ చేయించుకుంది, రైట్, ఎస్ఎస్ రాజమౌళి వారణాసిని పెట్టేద్దాం, అయిపోయింది అని ఫైనలైజ్ చేసుకుంటే మనకు తెలిసింది. అఫీషియల్ ఇంకా ప్రకటన రాలా, పోస్టర్ అయితే వచ్చింది. అదే ఇది. నా బాధలు ఏంటంటే అవతలోడు ఒక టైటిల్ అనుకుని దానికి తగ్గట్టుగా ముందు వెనక మొత్తం కంటెంట్ రెడీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ టైటిల్ ఆల్రెడీ వేరే తీసేసుకుంటే ఎంత బాధ ఉండిద్దండి. సినీ ఇండస్ట్రీ నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒకప్పుడు వాళ్ళ కష్టాలు అసలు అమ్మో తట్టుకోలేము మనమైతే. అసలు నేను బయటకు వచ్చిన కూడా అందుకే. ఆ కష్టాలు చూడలేక, ఆ భజన చేయలేక, పాప పాప బాబు బాబు, చిన్నదానికి పెద్దదానికి వావ్ వావ్, మన వల్ల కాల. ఒక నమస్కారం బాబు అని బయటకు వచ్చేసాను. ఆ తర్వాత మధ్య మధ్య కూడా కొన్ని అవకాశాలు వచ్చినాయి, రైటర్గా కావచ్చు, ఇంకొన్ని రకాలుగా. బట్ వద్దులని చెప్పేసి గోస్ట్ రైటర్గా, షాడో రైటర్గా కొన్ని ఇస్తూ ఉంటాను, లైన్స్ అని అవన్నీ. నేను చెప్పేది సినిమా కష్టాలు అంటే కదా ఇవే. నువ్వు ఒక అడిగే 100 అడుగులు వెనకలాగే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే, బ్యాక్ బోన్ లేకపోతే, గాడ్ ఫాదర్ లేకపోతే. ఈ వారణాసి మూవీ విషయంలో ఆ సుబ్బారెడ్డి రిజిస్టర్ చేయించుకున్నారే, వాళ్ళని ఒప్పించి రాజమౌళి గారు డైరెక్ట్గా వారణాసి అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. అందుకైతే నాకు ఎంతకంత డబ్బులు ఇవ్వండి, ఓకే. అంతేగాని ఎన్బీకే లెజెండ్, మహేష్ బాబు కలేజా, కళ్యాణరామ్ కత్తి ఇలా గనక పెట్టి ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనే తెలుగులో రిలీజ్ చేస్తే జనాల నుంచి కొంచెం ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే మొన్న ఆల్రెడీ హనుమాన్ గురించి వాగిన వాగుడికి అఫ్కోర్స్ భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, జ్ఞానయోగం, హఠయోగం అని 5 రకాలు ఉంటాయి. అందులో భక్తి యోగం అన్నదానిలో భక్తుడికి భగవంతుడికి మధ్య భక్తి అనేది ఉంటుంది. మిగతా అన్నింటిలో కూడా ఒకదానిలో జ్ఞానయోగం అన్నప్పుడు వచ్చేసి జ్ఞానాన్ని సంపాదించడం, షట్యోగం వచ్చేసి శ్వాస మీద ధ్యాస, శ్వాస నియంత్రించడం, రాజయోగంలో వచ్చేసి మనసును నియంత్రించి కంట్రోల్ ఉంచడం, అండ్ కర్మయోగంలో వచ్చేసి చేసే పని నిర్వర్తించడం, భక్తి యోగంలో మాత్రం భక్తి దేవుడికి అన్నట్టు. రాజమౌళి ఒక మూమెంట్లో ఇదే చెప్పాడు. ఏమని? రాధాకృష్ణ గారితో ఏబిఎన్ షోలో, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాను కదా, దేవుడే చెప్పాడు కదా, నీ పని నువ్వు చేయి, అంతిమంగా నేను ఇవ్వాల్సింది ఇస్తా అన్నాడు. నేను అదే చేస్తున్నా. నేనేమి నమ్మకం లేకుండా లేనండి, అంతగా నమ్మను అంతేను.
ఎప్పుడు గుళ్ళు గోపురాలకు వెళ్ళిపోవటం, నువ్వే చెప్తుంది దేవుడు అన్నట్టు, దేవుడికి ప్రతిదీ చెప్పి చేయాలి, అలా ఉండను అంతేను. బట్ నేనైతే ఫాలో అవుతాను అన్నాడు. సో అందుకే నేను రాజమౌళి విషయంలో కూడా నేను 2 వీడియోలు కూడా ఇచ్చున్నాను. ఒకటి పాజిటివ్గా, ఒకటి వచ్చేసి వేరే విధంగా మీరు అనుకున్న దానికి సంబంధించి. అప్పుడు కూడా నన్ను నెగిటివ్ అనుకున్నాను చాలామంది. సో ఈ వీడియోలో నేను చెప్తున్నది, ధర్మాన్ని ఫాలో అవుతున్నా అన్నాడు, బట్ ఇక్కడ ధర్మాన్ని వైలేట్ చేశాడు. వేరే వాళ్ళ పేరుని తస్కరించిన కాదా ఇది? దయచేసి అలా వద్దు రాజమౌళి గారు. ఇప్పటికే చాలామంది జనాలు సీనా ఏదో తేడా కొడుతుంది, సీనా ఎప్పుడు లేని విధంగా మొదటిసారి నీ మీద భయంకర వ్యతిరేకత ఉంది సీనా, సినిమా అయ్యాక కూడా కాదు అవ్వకముందే సీనా, వద్దు సీనా అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. సినిమా అయితే రాజమౌళికి ఎన్నో నేర్పిద్దని అంటారు, ఈ సినిమా ఇంకా నేర్పిద్దని అంటున్నారు. అంతనే పాజిటివ్గా ఆలోచిస్తున్నా, జనాలు మాత్రం వేరేలాగా ఉన్నారు. అంతేగా మరలా చెప్తున్నా, రాజమౌళి గారు వారణాసి అన్న పేరునే ఉంచండి. ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అన్నట్టుగా మీరు కానీ టైటిల్ కానీ మారిస్తే అవతలని మీరు మోసం చేసినట్టే. అటువంటి మోసం చేసినటువంటి మీరు ఇబ్బంది పడతారండి. ఆ ఇబ్బంది మీరు పడొద్దండి, మీరు గొప్పగా ఉండాలి. అండ్ మహేష్ బాబు ఈ వారణాసి సినిమా సూపర్ డబుల్ హిట్ అవ్వాలి, ఎందుకంటే 100 దేశాలు రిలీజ్ కాబోతా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఎన్ని భాషలు వెళితే అన్ని భాషలు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. దుమ్ము లేపి హిట్, 1000 కోట్లు కాదు 5000 కోట్లు కొట్టిన ఆశ్చర్యం అయితే లేదు.